సార్ సార్ ఒక నిమిషం సార్, కొంచెం ముందు రండి సార్. సార్ 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 సెకండ్ నెంబర్ సార్. So it's a very good moisture. Yes. పెట్టుకున్న మీద ఇప్పుడు మన గవర్నమెంట్ అది ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి లోన్లు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రైతులు ఏమంటే అది ఇవ్వటం లేదు సార్. మనం లోన్ ధాన్యం ఇక్కడ దాచుకున్న వాళ్ళకి లోన్ ఇచ్చేవాళ్ళం గతంలో, ఇప్పుడు ఇవ్వటం లేదు. రైతులని మార్కెట్ యార్డ్లకు తీసుకురామని చెప్పాడు ప్రొక్యూర్మెంట్ కి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ బెటర్ ఉంటాయి. ఓకే, అన్ని గ్రామాలకి కలెక్టర్ గారు కోదాడలో కూడా చేస్తున్నారు. ఇప్పుడు సూర్యాపేటలో కానీ, కోదాడలో కానీ, హుజూర్ నగర్లో కానీ, తుంగతుర్తిలో కానీ ఎంకరేజ్ మాక్సిమం ప్రొక్యూర్మెంట్ ఇన్ మార్కెట్ యార్డ్. సరే, ఆడ వాళ్ళకి వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి సదుపాయం ఉందంటే ఓకే, బట్ ఇక్కడ ఫెసిలిటీస్ బెటర్ ఉంటాయి కదా. ఏమి రాధిక గారు అండ్ కలెక్టర్ గారు, ఇది కొంత చాలా సెన్సిటివ్ ఇష్యూ. గత ఖరీఫ్ క్రాప్లో చాలా మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి పేరు వచ్చింది. ఇది ప్రొక్యూర్మెంట్ హైయెస్ట్ భారతదేశంలో చేసిన. ప్లస్ అందరికి రైతులకు పైసలు వచ్చినాయి, అంత సంతోషంగా సంతృప్తికున్నారు. ఈసారి కూడా ఎక్కడికక్కడ మీరు మిల్లర్ల కోఆపరేషన్ తీసుకోండి, రైతులని అన్ని విధాలుగా వాళ్ళని కౌన్సిలింగ్ చేయండి. మరి ఈ ప్రొక్యూర్మెంట్ మస్ట్ గో ఆన్ పర్ఫెక్ట్లీ. మీ అధికారులందరికీ కూడా సరిగ్గా బ్రీఫింగ్ చేసి అందరు అలర్ట్ గా ఉండాలని చెప్పండి. అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లో మౌలిక సదుపాయాలు అన్ని అందుబాటులో ఉండాలి. గన్నీ బ్యాగ్స్ కానీ, టార్పలిన్ కానీ, మాయిశ్చర్ మీటర్ కానీ, క్లీనింగ్ కానీ, డ్రైయింగ్ కానీ, అన్ని కానీ. అండ్ అన్నిటికన్నా టాప్ గా ఫెసిలిటీస్ మార్కెట్ యార్డ్ లో ఉండాలమ్మా. ఓకే, మీకు ఈరోజు మేము తెలియజేసంటే, మేము వచ్చి 1 year అయిపోయింది సార్. అప్పుడే ఇంతవరకు మేము కొన్ని మీకు ఫండ్స్ అవి పెట్టాము, ఫండ్స్ రిలీజ్ అయినాయి. దాని గురించి మీరు ఒక్కసారి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే ఆ పనులు మేము కనీసం శంకుస్థాపనలన్నా చేసుకుంటాం అనేది మా కోరిక. మీరు అక్కడ ఎలా డెవలప్ చేశారో ఈ మా మార్కెట్ యార్డ్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తే మీ హయాంలో మేము ఉన్నప్పుడు చేయాలని నా కోరిక అండి. మీరు ఒకసారి ఎప్పుడు రమ్మంటారో, వారిని ఎప్పుడు కలవమంటే చెప్తే దాని గురించి మేము సార్ని కలుస్తాం. మీరు వారికి ఫోన్ చేస్తే. తుమ్మల గారు విదేశాలకు పోయినట్టుంది, ఈరోజు 2 రోజులు వస్తాడు. రాగానే నేను కనుక్కొని చెప్తా, మీరు వచ్చేసేయండి. కూర్చొని చేసేద్దాం. ఓకే, విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరి కోఆపరేషన్ కూడా, సహకారం కూడా కోరుతున్నాం. ఈ ప్రొక్యూర్మెంట్ ప్రక్రియ స్మూత్ గా సక్సెస్ఫుల్ గా కావడానికి మీరు సెన్సేషనలైజ్ చేయడానికి చిన్నవి పెద్దది అట్లా చూపెట్టకుండా ఉన్నారని వాస్తవాలు రాయండి అని చెప్పి నా రిక్వెస్ట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలోనే అతిపెద్ద ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మొన్న ఖరీఫ్ లో తెలంగాణలో జరిగింది. అంతకంటే పెద్దగా ఈసారి జరగబోతుంది. సో మీ అందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.